వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా పెద్ద పండుగ సంబరాలు. గాజులపేట నుండి వినాయక్ నగర్ వరకు శోభాయాత్ర. ఐజా మున్సిపాలిటీలో ముగిసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే అబ్రహాం. కంటోన్మెంట్ ఓల్డ్ బోయినపల్లిలో పేలిన ట్రాన్స్ఫార్మర్. 2 బాలికలకు తీవ్ర గాయాలు. ఒకరి పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. కాళహస్తీశుని సన్నిధిలో హీరో శ్రీకాంత్ సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తజనం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు ప్రముఖ హీరో శ్రీకాంత్ మరియు నటుడు నాగిరెడ్డి. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల గురుదక్షిణ మూర్తి మండపం వద్ద వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వాదాలు ఇప్పించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. తమ అభిమాన హీరోతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు భక్తులు. సర్వే జనాలు సుఖినో బాగుంటారు. సర్వజనులు బాగుంటే మేము బాగుంటాం. అదే కోరుకునేది దేవుణ్ణి. నిజామాబాద్ నగర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులు, కర్షకులు, కార్మికులు చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామ దేవతను ఊరేగించి ఊర పండుగ అంటే పెద్ద పండుగను నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఏటా ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఊర పండుగను జరుపుకోవడం విశేషం. ఇందులో భాగంగా జిల్లా రామమందిరం నుండి దుబ్బ పెద్దమ్మ గుడి వరకు అన్ని కుల సంఘాలు కలిసి దేవతామూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్లారు. జిల్లా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అన్ని సంఘాల కుల పెద్దలు ఆధ్వర్యంలో అశోక వీధి వండ్లదాతి వద్ద తయారు చేసిన గ్రామ దేవతను కిల్లా మైసమ్మ గద్దెకు తీసుకువెళ్తారు. గాజులపేట్, గురుద్వార్, బడా బజార్, కసబ్ గల్లీ, గోల్ హనుమాన్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్ నగర్ వరకు శోభాయాత్ర సాగుతుంది. 3 గ్రామ దేవతలను బడా బజార్ సమీపం నుంచి దుబ్బా వైపు తీసుకెళ్తారు. ఊర పండుగ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాడి పంటలు, పశువులు, జిల్లా ప్రజలు అందరూ అమ్మవారి అనుగ్రహంతో చల్లగా చూస్తుందని తెలిపారు. నగర ప్రజలకు మరియు 3వ డివిజన్ ప్రజలందరికీ కూడా ఊర పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నిజామాబాద్ నగరంలో ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఈ యొక్క ఊర పండుగని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు, కర్షకులు, కార్మికులు ప్రజలందరూ కూడా సుఖశాంతంలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క పండుగను ఘనంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు. ఈ యొక్క పండుగను కుల పెద్దలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా ఈ యొక్క ఘనంగా నిర్వహించి ఈ అమ్మవారిని పెద్ద ఎత్తున కొలవడం జరుగుతుంది. ఎందుకంటే
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పండుగను నిర్వహిస్తారు. కుల సంఘాలు అన్నీ 54 సంఘాలు నిజామాబాద్లో ఇంకా పెద్దగా జరుపుకోవడం చాలా ఆనందకరం. పాడి పంట పశువులు యువతలో విద్యాభివృద్ధి వ్యాపారాభివృద్ధి అన్నీ చెందాలని కోరుకుంటూ దేవతకు ఎల్లప్పుడూ మా మీద దయ చూపాలని పెద్దమ్మ తల్లి కానీ ఊరా దేవతలు గ్రామ దేవతలందరికీ గ్రామ దేవతలందరూ మా ఊర పండుగ చేసుకున్న సందర్భంగా అందరికీ చల్లగా చూడాలని దీన్ని కోరుకుంటున్నాను. సికింద్రాబాద్ మహంకాళి అమ్మ జాతర రోజు నిజామాబాద్లో ఊర పండుగ జరపడము ఆనవాయితీ. ఇది సుమారు 80-90 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న సుమారు 54 కులస్తులు అందరూ కలిసి ఐక్యంగా ఊర పండుగ జరపడం ఆనవాయితీ. ఈ ఊర పండుగ ముఖ్య ఉద్దేశం పంటలు సమృద్ధిగా పండాలని, అలాగే వర్షాలు సమృద్ధిగా కురవాలని, వాడి పంట పశువులకు ప్రజలకు ఆయురోగ్యంగా ఉండాలని ఈ పండుగ జరపడం ఆనవాయితీ. ఈరోజు ఊర పండుగ చేసుకుంటున్న నగర ప్రజలకు కృతజ్ఞతలు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో జరిగిన బస్తీబాట ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్రహం పాల్గొన్నారు. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారని తెలియజేశారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం 75 గజాల ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదని, రిజిస్ట్రేషన్ కు ₹1 చెల్లిస్తే చాలని, ఇక నుంచి అనుమతుల కొరకు ఎవరి చుట్టూ తిరగవలసిన అవసరం లేదని, ఐజా మున్సిపాలిటీని అభివృద్ధి చేశామని, ఒక్క ఐజా మున్సిపాలిటీ సుమారు నెలకు 80 లక్షల రూపాయల పింఛన్లు ఇస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తెలియజేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ సరితా గారు సభ్యత్వ నమోదు వల్ల 2 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. మరి ఏదన్నా ఆటో నడిపే వాళ్ళు, తర్వాత సెంట్రింగ్ పని చేసేవాళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసే లేబరర్లు, వాళ్ళందరూ కూడా సాధారణ సభ్యులు. ఎందుకంటే వాళ్ళకి ₹30 మాత్రమే ఫీజు, క్రియాశీలక సభ్యులకు మాత్రం ₹100 ఫీజు. మరి ఏమి వ్యత్యాసం లేదు. అది తీసుకున్న ఒకటి, తీసుకున్న ఒకటి. ఎవరికైనా సరే దురదృష్టవశాత్తున ఏదైనా ఆపద కలిగినా, ఏదన్నా ఇబ్బంది, సంక్షేమ పథకాలు అని మన ప్రభుత్వమే ముందుకు తీసుకొచ్చింది. దీని ఘనతంతా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఇక నిస్వార్థ రాజకీయ నాయకుడు అంటూ ఎవరన్నా ఉన్నారంటే చరిత్రలో మన కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే స్వార్థం లేదు. సభాధ్యక్షుడు కృష్ణమూర్తి రెడ్డి గారు, గారు అబ్రాహం గారు, మరి పార్టీ జిల్లా చైర్మన్ సరితమ్మ గారు, మరి పార్టీ కృష్ణారావు గారు. కంటోన్మెంట్ సికింద్రాబాద్ పాత బోయినపల్లి పరిధిలోని హస్మత్పేట చెరువు సమీపంలో గల ట్రాన్స్ఫార్మర్ పేలి 2 బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికులు ఫిర్యాదుల మేరకు అధికారులు మరో ట్రాన్స్ఫార్మర్ను అమర్చి ఉన్న ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ సరఫరా కావడంతో అమర్చిన ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. దీంతో అటుగా వెళుతున్న బైక్ వెనుక భాగాన కూర్చున్న బాలికలకు తీవ్ర గాయాలు కాగా, బండి నడిపిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. फिर आ जाए జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ కౌన్సిలర్ బాబర్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ గద్వాలలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు. ప్రజల మనిషిని, ప్రజల దగ్గర నుండి ప్రజల సమస్యలను తెలుసుకొని అభివృద్ధి వైపు ముందుకు వెళ్తాను మరియు అభివృద్ధి అంటే టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మైనార్టీ నాయకులు మోమిన్ కోడిగుడ్ల, సలీం మహమూద్, కోటేష్ టి గోవింద్ మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
స్వతంత్రం వచ్చి 40 సంవత్సరాలు ఒకే కుటుంబం పరిపాలన ఉంది. నష్టం ఎంత జరిగింది అనేది అంటే ఎవరు చెప్తే కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మనం ఏదో అధికారంలో ఉన్నామని ఏదో మనం తప్పుడు మాటలు మాట్లాడితే సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మనకి గతంలో చాలా అన్యాయాలు జరిగినాయి. అటువంటి పరిస్థితి మీరందరూ కూడా నాకు ఆశీర్వదించి ఈ అవకాశం ఎమ్మెల్యే కావడానికి మీరందరూ ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా కారణమైనారు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మిమ్మల్ని కాపాడుకుంటూ గద్వాల భవిష్యత్తులో కనీ విని ఎరగని రీతిలో ఇప్పుడు కూడా ఇంత అభివృద్ధి ఈ విధంగా చెయ్యొచ్చు అని చూపించే బాధ్యత నాది. మీరందరూ కూడా సహకరించండి. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నారు మీరు, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఊగా అతిగా ఎక్కువ చేయను. చాలా సింపుల్గానే ఉంటా. మీ అందరు నడమల్లే ఉంటా. మీ మధ్యలో కూర్చుంటా. అందరు కూడా చేస్తా. ఎమ్మెల్యే అంటే सलाम आओ जल्दी श्रीनिवास यादव నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బోనాల పండుగ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేశాయి గంగాధర దేశాయి ఇంటి వద్ద గ్రామ మహిళలు బోనాలు ఎత్తుకుని లక్షల సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి సంవత్సరం జిల్లాలో ఎక్కడా లేని విధంగా బోనాల పండుగ జరుపుతారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 42 కుల సంఘాల వారు కలిసి వర్షాల కోసం పండుగ చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. పండుగ ప్రతి సంవత్సరం శాంతియుతంగా జరుపుకోవటం హర్షదాయకమన్నారు. పండుగ జరుపుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరిమణులకందరికీ పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు. తెలంగాణలో జరిపేటువంటి
పెద్ద పండుగ. లక్షలాది మంది మహిళలు భాగస్వాములయ్యేటువంటి పండుగ ఇది బోనాల పండుగ. ఈ బోనాల పండుగ ప్రత్యేకంగా ఆషాఢ మాసంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం, పండుగ చేసుకుంటాం. ఈ పండుగల యొక్క ఉద్దేశము ఆ బోనాలు తీసినప్పుడు మన దేవతలను మనం ప్రార్థించేది మనందరినీ సుఖంగా ఉంచాలి, మంచి వర్షాలు మంచి పంటలు వండాలనే ఉద్దేశంతో. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే భారత రాజ్యాంగ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు లేకుండా పనిచేయలేదు. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని సమీకరించి సంఘటిత పరిచి ప్రకటించడంలోనూ ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడంలోనూ రాజకీయ అంశాలపై ప్రజలను జాగృత పరచి వారి బాధ్యతలను తెలియజేయడంలోనూ కీలక పాత్ర వహిస్తాయి. రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి సామాన్య ప్రజలకు మధ్య ఒక వారధిలాగా వ్యవహరిస్తాయి. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గ్రామ వాలంటీరీ ఉద్యోగాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంకప్ప దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఎంకప్ప దేవనకొండ ఆస్పరి ఆలూరు మండలంలో దరఖాస్తు చేసుకున్న వారితో కాసేపు మాట్లాడి ఇంటర్వ్యూలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. తదనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడుతూ నామమాత్రంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ నాయకులు అందించిన పేర్లను ఖరారు చేస్తూ దరఖాస్తుదారులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మండల అధికారులు సెలెక్ట్ చేసే అధికారం ఉన్నా కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారో, ఏ ప్రశ్నలకు ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుపకుండా గ్రామ నాయకులు ఇచ్చిన పేర్లను సెలెక్ట్ చేస్తూ అర్హులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని, దరఖాస్తుదారులకు ఏ విధంగా న్యాయం చేస్తారని నిలదీశారు. నా దగ్గర కొన్ని గ్రామాల్లో నాయకులు ముందుగానే వాలంటీర్లను ప్రకటించారని, వారి యొక్క సమాచారం మా వద్ద ఉందన్నారు. ముందుగానే ప్రకటించిన పేర్లను అధికారులు సెలెక్ట్ చేసినట్టుగా తెలిస్తే ఆగస్టు 1వ తేదీన రాస్తారోకో నిర్వహిస్తామని అన్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఈరోజు మన దగ్గర డేటా ఉంది, కానీ ఇది వాస్తవా కాదనేది రిజల్ట్స్ లేవు. కాబట్టి ఆగస్ట్ 1 తర్వాత నేను మాట్లాడగలుగుతాను ఏంటనేది. సెకండ్ కేటగిరీ మనకేంటంటే పైన ఏమో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు, అవినీతిని సహించేది లేదు అని చెప్పేసి కలెక్టర్లకి పూర్తిగా స్వేచ్ఛనిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రజావేదికను కూడా ఇమ్మీడియట్గా కూల్ చేసి జనాల్లో హీరో అయిపోయినాడు. చాలా సంతోషం. ఎందుకంటే మన రూల్స్ రెగ్యులేషన్ లేకుండా పాటించడం అనేది ప్రభుత్వమే పాటించినప్పుడు ప్రజలు ఎలా పాటిస్తారు అనుకున్నప్పుడు, ఒక పక్క మనం అంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నప్పుడు గ్రౌండ్ రియాలిటీలో 4 లక్షల మందికి ఈరోజు మరి వాలంటీర్ పోస్టులని 1,50,000 మందికి సచివాలయం ఇస్తామని చెప్తున్నారు. నేను కొంతమందితో వచ్చిన క్యాండిడేట్లు కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఒకటే అన్నారు, చాలామందికి వాళ్ళకు గ్రామీణ పథకాల గురించి ఐడియా లేదు, మన సమాజం గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి కానీ. కొంతమంది డైరెక్ట్గా 100-200 కూడా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని బాలుర వసతి గృహంలో ప్రతిరోజు రుచిలేని భోజనం పెడుతున్నారని హాస్టల్ వార్డెన్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకే రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు రోడ్డెక్కిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరియు జిల్లా అధికారులు ఆదివారం సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మీకు ఉన్న సమస్యలను వారంలోపు పరిష్కారం చేస్తామని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు. లోపల ఇక్కడ అసలు ఇక్కడ లైట్లే లేదు ఒకటే ఉన్నాడు. ఎట్లాకి రోడ్ మొబ్బు మొబ్బు తెల్లదా చదువురాదురా అందుకే
నేనేం అన్ని ఇప్పిస్తా మీకు, మీరేం భయపడొద్దండి. మీరు రాసివ్వండి, వర్కర్ది ప్రాబ్లం కదా, ఇంత గడబడి జరగడానికి నిరసన బయటికి తెలపడానికి వర్కర్ కారణం. రాసివ్వండి, తినేసేయండి అందరు సరేనా. మీరంతా తిన్నాక మెనూ ప్రకారం మధ్యాహ్నం చికెన్ ఉందా లేదా, చికెన్ పెట్టుకున్నా లేదా, చికెన్ ఇస్తున్నారా. రోడ్డు మీద ఎక్కి కొంత వాళ్ళ నిరసన తెలపడం చాలా బాధాకరం. మళ్ళీ ఆ నిరసనకి సందర్భంగా వాళ్ళు నిరసన తెలిపేందుకు ఇక్కడ రావడం జరిగింది. సమస్యలు తెచ్చుకోవడానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళ వార్డెన్ గారికి అందరూ కూడా వాళ్ళ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ వారంలో టోటల్ సండే వరకు కూడా అన్ని పిల్లల సమస్యలు ఏమైనా కూడా తీర్స్తామని వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ ఆదివారం వరకు మేము కూడా వెయిట్ చేసి మళ్ళా పరిస్థితి ఇది కాకుండా మళ్ళొకసారి ఆ సమస్యలు ఇది కాకుండా ఖచ్చితంగా వాళ్ళు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అధికారులందరూ కూడా సమన్వయం పాటించి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తుంది. వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అటువంటివి మళ్ళా ఇది కాకుండా ఖచ్చితంగా చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పరువుతో పశుగ్రాసం దొరక్క సొంత బిడ్డల్లా చూసుకున్న పశువులను రైతులు వదులుకుంటున్నారు. గ్రామాల్లో డబ్బులు పట్టుకు తిరిగినా పశుగ్రాసం లభించడం లేదని, పశువులకు తాగడానికి నీరు దొరకని పరిస్థితి నెలకొందని, దూర ప్రాంతాల నుండి పశుగ్రాసం కొనే స్థితిలో లేక పశువులను సంతలో అరకొర ధరలకు విక్రయిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో పశు విక్రయాలకు ప్రసిద్ధి చెందిన ఎమ్మిగనూరు పశువుల మార్కెట్లో పశు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కరువుతో పంట పొలాలలో ఇప్పటికీ విత్తనం వేయక ఆర్థికంగా చితికిపోయిన రైతులు పశుపోషణ భారమై పశువులను అరకొర ధరలకు విక్రయిస్తున్నారు. పాలిచ్చే పశువులను అమ్ముకునే దుస్థితి నెలకొందని వాపోతున్నారు. మరికొందరు రైతులు బోర్ల కింద పంటలు వేసి పంటకు సరిపడా నీళ్లు అందక నష్టపోయి అప్పుల పాలయ్యామని, అప్పులు చెల్లించడానికి పశువులను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే పశుగ్రాసం సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాది కరీంనగర్ గ్రామం, దేవనకొండ మండలం, ఆలూరు డిస్టిక్, ఆలూరు తాలూకా, కర్నూలు డిస్టిక్. పంటలు లేక వర్షాలు లేవు, పశువులకి మేత ఏదంగా మేత లేదు. గత ప్రభుత్వంలోన సైలేజ్ దానా లాంటి సబ్సిడీ కింద ఇచ్చేటివి, ఇప్పుడు అది కూడా రావడం లేదు. అందుకొరకు పశువులకి ఏమీ జోపనం లేక పట్టుకొని వచ్చి సంతలకి అమ్ముకోవడానికి ఫస్ట్ కారణం. ఇంకొకటి వర్షాలు అసలుకి 2 నెలల నుంచి వర్షాలు లేవు. చేనుల్లో పంటలు వేసిన పొలాల్లో గడ్డి కూడా లేదు, మొత్తం ఎత్తిపోయింది, ఏం లేదు. పశువులకి 40,000 పెట్టుకొని కొంచెం ఎద్దులు కానీ జత ఎద్దులు కానీ అమ్మడానికి వస్తే సంతలో 15,000, 20,000 జత అడుగుతున్నారు. రైతులకు అటు నష్టము ఇటు నష్టము, రైతుల దగ్గర ఏం లేదు. ప్రభుత్వం ఇలా దయచేసి కొంచెం కరువు కింద ప్రకటించి మేత ఏదో ఇస్తే ఉన్న పశువులకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే లేదు, పశువుల మేత లేక పూర్తిగా ఇంకా ఏం రైతులకి అయితే రూపాయి పంట లేదు, ఏమేం లేదు. మెయిన్ వచ్చేసి మా పాల మీద ఆధారపడే రైతులు కూడా ఇప్పుడు పశువులు అమ్ముకోవడానికి వస్తున్నారు సంతలకి. లేదంటే పాలు అమ్ముకొని ఏదో 50-60 లీటర్కి అమ్ముకునే వాళ్ళు, అది కూడా లేకుండా జరిగింది. హలో సార్, మేతలు లేక బర్రెగొట్లు సంతకి కొట్టి అమ్ముతున్నాము. ఇప్పుడు 2 నెలల వర్షం లేక పసలకి మేతలు లేవు, తాగడానికి కూడా అడవిలో నీళ్ళు లేవు. మేము మేత కోసమే సహాయం చేస్తారంటే గవర్నమెంట్ సహాయం చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో ఘనంగా పెద్ద పండుగ సంబరాలు. గాజులపేట నుండి వినాయక్ నగర్ వరకు శోభాయాత్ర. ఐజా మున్సిపాలిటీలో ముగిసిన సభ్యత్వ నమోదు కార్యక్రమం. కొత్త మున్సిపల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఎమ్మెల్యే అబ్రహాం.
కంటోన్మెంట్ ఓల్డ్ బోయినపల్లిలో పేలిన ట్రాన్స్ఫార్మర్, 2 బాలికలకు తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. కాళహస్తీశుని సన్నిధిలో హీరో శ్రీకాంత్ సెల్ఫీల కోసం ఎగబడ్డ భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.